హాయ్ ఫ్రెండ్స్, ఆర్బీఐ వాళ్ళు క్రెడిట్ కార్డ్ విషయంలో కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చారండి. జూలై 1, 2024 నుంచి స్టార్ట్ చేశారు. సో మీరు ఇలా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఫోన్పే నుంచి కానీ, అమెజాన్ పే కానీ, పేటిఎంలో కానీ ఇలా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చెల్లించలేరు. సో మీరు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నుంచి చేయాలండి. హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐడిఎఫ్సి ఇలా కొన్ని బ్యాంక్స్ వీళ్ళ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ని ఇంతకుముందు థర్డ్ పార్టీ యాప్ నుంచి పేమెంట్స్ క్లియర్ చేసేవాళ్ళు. సో జూలై 1 నుంచి ఇవేమి ఉండవండి. మీకు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమున్నా సరే, అంటే కొంతమంది క్రెడిట్ కార్డ్లో ఫోన్స్ తీసుకుంటారు, కెమెరాస్ తీసుకుంటారు, బ్యాగ్స్ తీసుకుంటారు, కిచెన్ ఐటమ్స్ తీసుకుంటారు. ఇలా ఏమున్నా సరే ఇంకా మీదట మీరు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నుంచి చేయాలి. ఈ పాలసీ ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ రెగ్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ క్లియర్ కట్గా ఉంటుందని ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చారండి. సో నేను లిస్ట్ స్క్రీన్ మీద పెడతాను ఏ బ్యాంక్స్ భారత్ బిల్ పే సిస్టమ్ నుంచి టైఅప్ అయి ఉన్నారని, అండ్ కొన్ని బ్యాంక్స్ కూడా టైఅప్ కాలేదు. సో వాటి లిస్ట్ కూడా పెడతాను, చూడండి స్క్రీన్ మీద. మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, ఆర్ బ్యాంక్ వెళ్ళినా కూడా చెప్తారండి. ఈ న్యూస్ మీకు ఎంతమందికి తెలుసో తెలీదో కింద కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ న్యూస్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.